మన ఆధునిక జీవితంలో ఉరుకులు పరుగుల ఈ కాలంలో ప్రతిరోజూ మనం ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం స్ట్రెస్, యాంగ్జైటీ, అసలు లైఫ్కి పర్పస్ ఏంటి అనే ఒక రకమైన గందరగోళం, అవునా? మరి ఇలాంటి ఎన్నో మోడర్న్ ప్రాబ్లమ్స్కి దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటి ఒక ప్రాచీన గ్రంథంలో ఖచ్చితమైన సమాధానాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవును, వేల సంవత్సరాలు గడిచినా భగవద్గీత ఇవాళ్టికి ప్రపంచాన్ని ఎందుకంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది? ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేదే అదే. కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన ఆ చారిత్రక సంభాషణ ఇవాళ మనం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక అద్భుతమైన గైడ్లా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం డీప్గా అర్థం చేసుకుందాం. అసలు ఒక ప్రాచీన యుద్ధభూమిలో జరిగిన ఒక సంభాషణ మన మోడ్రన్ యాంగ్జైటీకి, ఓవర్ థింకింగ్కి ఎలా మందవుతుంది అని మీకు అనిపించవచ్చు. చూడ్డానికి భగవద్గీత ఒక ఫిజికల్ యుద్ధభూమి అయిన కురుక్షేత్రంలో జరిగినట్లు కనిపిస్తుంది. కానీ అది కేవలం ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు. నిజానికి ఆ కురుక్షేత్రమనేది ప్రతిరోజూ మన మైండ్లో, మన మనస్సులో జరిగే అంతర్గత యుద్ధాలకు ఒక అద్భుతమైన రూపకమనుకోవచ్చు. మనలో ఉండే భయాలు, కన్ఫ్యూజన్స్, డౌట్స్, మన డ్యూటీస్ పట్ల మనకున్న అయోమయం, ఇదంతా మన లోపల జరిగే యుద్ధమే. ఆ యుద్ధాన్ని ఎలా గెలవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, అర్జునుడు ఏమంటున్నాడో ఒక్కసారి గమనించండి. నా శరీరం వణుకుతోంది, నా నోరు ఎండిపోతోంది, నా మనస్సు పూర్తిగా అయోమయాన్నులో పడిపోతోంది అంటున్నాడు. ఇది వింటుంటే మీకేమనిపిస్తోంది? అచ్చం ఈ రోజుల్లో మనం ఫేస్ చేసే పానిక్ అటాక్ లేదా విపరీతమైన యాంగ్జైటీ అటాక్ సిమ్టమ్స్ లాగే ఉన్నాయి కదా. వేల ఏళ్ల క్రితం ఒక గొప్ప యోధుడు ఫేస్ చేసిన ఆ మానసిక సంఘర్షణ ఈరోజు మనం ఆఫీస్లోనూ, ఎగ్జామ్స్ ముందో లేక లైఫ్లో ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడో ఫేస్ చేసే మెంటల్ స్ట్రెస్కి పర్ఫెక్ట్గా అద్దం పడుతోంది. ఇదే మనకి ప్రాచీన కాలానికి, నేటి ఆధునిక కాలానికి ఉన్న ఆ అద్భుతమైన కనెక్షన్ని చూపిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భవిష్యత్తులో రాబోయే రిజల్ట్స్ గురించి లేదా అటాచ్మెంట్స్ గురించి విపరీతంగా ఆలోచించినప్పుడు ఏమవుతుంది? అర్జునుడిలాగే భయంతో ఎటూ కదలలేని స్థితికి, అంటే ప్యారలైజ్డ్ స్టేట్కి వెళ్ళిపోతారు. ఈరోజు మోడర్న్ హ్యూమన్ కూడా తన ఓవర్ థింకింగ్తో, స్ట్రెస్తో సరిగ్గా ఇలాగే తన కెపాసిటీని కోల్పోతున్నాడు. ఎండ్ రిజల్ట్ మీద మనం పెట్టుకునే ఆ విపరీతమైన అటాచ్మెంట్ మనల్ని ఇలా కదలకుండా చేసేస్తుంది. సో అసలు ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో గీతలో ఒక బ్రిలియంట్ స్టెప్ బై స్టెప్ చైన్ రియాక్షన్ లాగా వివరించారు. ఫస్ట్ స్టెప్, రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ పెంచుకోవడం. ఆ అటాచ్మెంట్ కాస్త ఒక తీవ్రమైన కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరనప్పుడు ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్, విపరీతమైన కోపం వస్తాయి. ఆ కోపం వల్ల మనిషికి ఒక రకమైన మతి భ్రమించి ఫైనల్గా తన ఇంటెలిజెన్స్ని, అంటే విచక్షణా జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోతాడు. చూడండి, ఒక చిన్న అటాచ్మెంట్ ఎలా ఒక పెద్ద మెంటల్ కేయాస్కి దారితీస్తుందో కదా. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే మన మొదటి ముఖ్యమైన పాయింట్, ధర్మం మరియు కర్మయోగం. అంటే రిజల్ట్పై ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా యాక్షన్లోకి దిగడం. బహుశా ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ వాక్యమిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. వింటుంటేనే రోమాలు నిక్కబడుచుకునే ఈ వాక్యం అసలర్థమేంటో తెలుసా? కర్మ చెయ్యడం వరకే మనకు అధికారముంది, కాని ఆ కర్మ తాలూకు ఫలితంపై మనకెలాంటి అధికారం లేదు. నిజం చెప్పాలంటే, ఎప్పుడైతే మనం రిజల్ట్ గురించి భయపడటం మానేస్తామో ఖచ్చితంగా అప్పుడే మనం నిజమైన స్వేచ్ఛని ఎక్స్పీరియన్స్ చేస్తాం. దీన్నే కర్మయోగం అంటారు. కర్మయోగం అంటే సింపుల్గా, నిస్వార్థంగా, పూర్తి డెడికేషన్తో పనిచేయడం. ఇది మన మైండ్ని ఆ రిజల్ట్ గురించిన ఆందోళన నుండి, ఫెయిల్ అవుతామేమో అన్న భయం నుండి పూర్తిగా ఫ్రీ చేస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డిటాచ్మెంట్ అంటే బద్ధకంగా ఉండటం లేదా దేనిపైన ఇంట్రెస్ట్ లేకుండా వదిలేయడం కానే కాదు. మన ఈగోని, అత్యాశను పక్కనపెట్టి మనం చేసే పనిలో 100% ఇన్వాల్వ్ అవుతూ ఆ జర్నీని ఆస్వాదించడమే అసలైన కర్మయోగం. మరి దీన్ని మన డైలీ లైఫ్కి ఎలా అప్లై చేయాలి? స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా లేదా ఎంటర్ప్రెన్యూర్స్ అయినా, ఎవరైనా సరే మన ఫోకస్ అంతా రిజల్ట్ మించి ప్రాసెస్ మీదకి షిఫ్ట్ చేయాలి. మనం చేసే ప్రతి పనిని సొసైటీకి చేసి ఒక సర్వీస్లా ఫీల్ అవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా చాలా విషయాలు అసలు మన కంట్రోల్లోనే ఉండవన్న ఫ్యాక్ట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ కర్మయోగ మైండ్ సెట్ని గనక మనం అలవర్చుకుంటే ఏ పని చేసినా బర్నౌట్ అవ్వకుండా, మానసిక అలసట లేకుండానే చాలా ఈజీగా మ్యాసివ్ సక్సెస్ని సాధించవచ్చు. ఇక మన నెక్స్ట్ పాయింట్, మనస్సుపై నియంత్రణ. మనం ఏ పని పర్ఫెక్ట్గా చెయ్యాలన్నా ముందు సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లిన్ చాలా అవసరం. భగవద్గీత చాలా స్పష్టంగా ఒక మాట చెప్తోంది,
మన మనసనేది మనకు అత్యుత్తమ మిత్రుడిగానైనా ఉండొచ్చు, లేదా అత్యంత ప్రమాదకరమైన శత్రువుగానా మారొచ్చు. ప్రాపర్గా ట్రైన్ చేయబడిన ఒక డిసిప్లిన్లో ఉన్న మైండ్ మనకు అద్భుతమైన క్లారిటీనిస్తుంది. అదే ఏమాత్రం ట్రైనింగ్ లేని, ఎప్పుడూ భయంతో పరుగులు పెట్టే మైండ్ మాత్రం మన పాలిట పెద్ద శత్రువు అవుతుంది. అదంతా కేవలం మనం దానికిచ్చే ట్రైనింగ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఒకచోట అర్జునుడు అంటాడు, మనస్సు చాలా చంచలమైనది, విపరీతమైన అల్లరి చేస్తోంది, పైగా చాలా మొండిది, అసలు దాన్ని కంట్రోల్ చేయడం గాలిని బంధించడం కంటే కష్టం అని. ఈ మాట అన్నదెవరో సామాన్యుడు కాదు సుమా, ఈ ప్రపంచం చూసిన అతిపెద్ద యోధులలో ఒకడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మైండ్ని కంట్రోల్ చేయడమనేది కేవలం మన ఒకరి ప్రాబ్లమే కాదు, ఇదొక యూనివర్సల్ హ్యూమన్ ఛాలెంజ్. ఇది విన్నప్పుడు అబ్బా, మనకి మాత్రమే కాదు, ఇలాంటి మహామోహులకు కూడా ఈ స్ట్రగుల్ తప్పలేదు కదా అనిపించి మనకి ఎక్కడలేని ధైర్యం వస్తుంది కదూ. మరి అంత అల్లరి చేసే ఆ మైండ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఎలా? దానికి గీతలో చాలా ప్రాక్టికల్గా, యాక్షనబుల్గా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మన థాట్స్ని మనం జస్ట్ ఒక అబ్జర్వర్లాగా గమనించాలి తప్ప వాటితో మనం మమేకమైపోకూడదు. ఆందోళన కలిగించే ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మన అటెన్షన్ని ఏదైనా యూస్ఫుల్ యాక్షన్ వైపుకి డైవర్ట్ చేయాలి. అలాగే ప్రతిరోజు కన్సిస్టెంట్గా మెడిటేషన్ చేయడం, మన బ్రీత్ మీద మనం ధ్యాస పెట్టడం ద్వారా పరుగులు తీసే ఆ మనస్సును మళ్ళీ కామ్గా, ఫోకస్డ్గా మార్చుకోవచ్చు. ఇక తరువాతి విభాగం కొంచెం డీప్గా, చాలా స్పిరిచువల్గా ఉండే కాన్సెప్ట్. అదే ఆత్మ యొక్క శాశ్వతతత్వం, నాశనం లేని ఆత్మ. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే గీతలో చెప్పిన ఒక ఫేమస్ అనాలజీని. మన ఫిజికల్ బాడీ అనేది కేవలం టెంపరరీ, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే పాత బట్టల్లాంటిది. కాని మన ఆత్మ శాశ్వతమైనది, ఎప్పటికీ నాశనం లేనిది. ఒక వ్యక్తి పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు ఎలా అయితే వేసుకుంటాడో, ఆత్మ కూడా అంతే. ఒక పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మకు జననం లేదు, అలాగే మరణం కూడా లేదు. అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఒక సత్యం. శరీరం నశించిపోయినా ఆత్మ నశించదు. ఎంత పవర్ఫుల్ కాన్సెప్ట్ కదా ఇది! ఏ ఆయుధాలు ఆత్మను కట్ చేయలేవు, అగ్ని దాన్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. అసలు మనకి ఎండనేది లేదు అన్న ఈ నిజమైన ఎసెన్స్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే మనలోని ప్రతి భయమూ పటాపంచలైపోతుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ హై లెవెల్ స్పిరిచువల్ విషయాల్నుంచి కొంచెం కిందకొచ్చి మన మోడర్న్ డే లీడర్షిప్కి, మన డైలీ లైఫ్కి పనికొచ్చే ప్రాక్టికల్ విషయాలకు వద్దాం. ఈ రోజుల్లో ఉన్న అన్ప్రెడిక్టబుల్ వరల్డ్లో ఒక బ్యాలెన్స్డ్ లీడర్గా ఎదగడానికి ఈ మంత్రాలు చాలా హెల్ప్ అవుతాయి. చూడండి, ఎప్పుడో ఒక్కసారి చాలా కష్టపడి పనిచేయడం కంటే ప్రతిరోజూ కన్సిస్టెంట్గా పనిచేయడం చాలా పవర్ఫుల్. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా కుంగిపోకుండా, పొంగిపోకుండా ఒకేలాంటి మైండ్ సెట్తో ఉండటం నేర్చుకోవాలి. అలాగే పక్కవాళ్ళని కాపీ కొట్టడం మానేసి మీమీద మీరు నమ్మకముంచాలి. మీ స్వంత డెస్టినీని మీరు ఫాలో అవ్వాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు కదా. అందుకే గీత ఒకే మార్గాన్ని అందరిపైన రుద్దలేదు. యాక్షన్ని నమ్ముకునేవాళ్లకోసం కర్మయోగం, ఎప్పుడూ నాలెడ్జ్ని అన్వేషించేవాళ్లకోసం జ్ఞానయోగం, అలాగే ప్రేమ, భక్తి మార్గంలో వెళ్లేవాళ్లకోసం భక్తియోగం. ఇలా ఎవరి పర్సనాలిటీకి తగ్గట్లుగా వాళ్ళు తిరిగి తమ ఒరిజినల్ నేచర్ని చేరుకోవడానికి 3 అద్భుతమైన ఆప్షన్స్ని మనకిచ్చింది. ఇక చివరి విభాగం అసలు ఈ ఎక్స్ప్లెయినర్కే ఒక ఎమోషనల్ క్లైమాక్స్ లాంటిది. అదే శరణాగతి మరియు ఇన్నర్ పీస్. కన్ఫ్యూజన్కి, కేయాస్కి మధ్యలో ఉన్న అర్జునుడు క్లారిటీ తెచ్చుకోవడానికి తీసుకున్న ఫైనల్ స్టెప్ ఇది. గీతాచార్యుడేమంటాడంటే, అన్ని ధర్మాలను వదిలేసి నన్నే శరణుకోరు, భయపడకు అని. ఇక్కడ సరెండర్ అయిపోవడం అంటే ఓడిపోవడం కాదు, లేదా చేతకానితనం, అంతకంటే కాదు. అంతా నా కంట్రోల్లోనే ఉంది అని మన ఈగో క్రియేట్ చేసే ఆ భ్రమను వదిలేసి ఈ విశ్వానికి ఉన్న ఒక హయ్యర్ ప్రాసెస్ని పూర్తిగా నమ్మడమే నిజమైన శరణాగతి. నిజమైన ప్రశాంతత అనేది మనకి బయట ఎక్కడా దొరకదు. నేటి సొసైటీ ఎప్పుడూ కూడా బయటనుంచి గుర్తింపును, సంపదను కోరుకుంటుంది. కానీ గీత మనకి ప్రామిస్ చేసేదేంటంటే, ఒక మంచి వాల్యూస్తో అలైన్ అయ్యున్న ప్రశాంతమైన మనస్సే మనకు అంతిమమైన, శాశ్వతమైన ఆనందాన్నిస్తుంది తప్ప బయట మనం సాధించే టెంపరరీ అచీవ్మెంట్స్ కాదు. సో, ఇప్పటిదాకా మనం చూసిన విషయాలను ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే, ఓవర్ థింకింగ్కి మెయిన్ రీజన్ మన అటాచ్మెంట్. రెండవది, మనం ఆ భయపడే మనసు కాదు, దాన్ని గమనించే శాశ్వతమైన సాక్ష్మి. అండ్ ఫైనల్లీ, ఒక పర్పస్తో మనం చేసే యాక్షనే మన మెంటల్ పారలైసిస్కి ఏకైక క్యూర్. యుద్ధభూమిలో ఆందోళన నుంచి మొదలై ఒక అద్భుతమైన స్పిరిచువల్ క్లారిటీ వైపుకి సాగిన మన ఈ జర్నీకి ఇదే అసలైన సారాంశం.
ఇక ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. ఒకవేళ రిజల్ట్ పట్ల మనకున్న ఆ భయాన్ని మనం పూర్తిగా పక్కన పెట్టేస్తే, ఈరోజు మనం తీసుకోబోయే ఒక పర్పస్ఫుల్ యాక్షన్ ఏంటి? ఈ ప్రశ్న మనల్ని మనం అడగాలి. భగవద్గీత అందించిన ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మనం మన లైఫ్ బ్యాటిల్ ఫీల్డ్కి ఎలా అప్లై చేయాలో ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఖచ్చితంగా ఒక కొత్త ఇన్స్పిరేషన్ ఇచ్చిందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.